అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివిశ్రీ వ్లాగ్స్. మేమైతే వినాయకులను చూద్దామని అయితే బయటకు వచ్చినాము. సో నైట్ 9:45 అవుతుంది. సో ఈ టైంలో వెళ్దాం అనుకున్నాం. ఎవ్రీ టైం కుదరట్లేదు, అనుకుంటూనే ఉన్నాం. సో లక్కీగా ఈ రోజు అయితే వెళ్తున్నాము బయటికి. సో బైపాస్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. ఫస్ట్ విజిట్ చేసిన వినాయకుడు అయితే గోల్డెన్ యూత్ వినాయకుడు. సో జనాలు అయితే ఫుల్ రష్ ఉంది. సో నైట్ అయినా కానీ ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళ చూడనీకి బైక్స్ మీద ఫ్యామిలీతోని చాలామంది వచ్చారు. సో ఎవ్రీ ఇయర్ గోల్డ్ కలర్లో చేసేవాళ్ళు అనమాట. సో ఈ ఇయర్ అయితే శివుని రూపంలో ఉన్న వినాయకుడిని ప్రతిష్ఠించారు. నుంచి తర్వాత వేరే వినాయకుడిని చూద్దామని అయితే వెళ్ళినాం. సో వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో మొత్తం రోడ్ అంతా డెకరేట్ చేసారు. ఎంట్రన్స్ అయితే వెంకటేశ్వర నామాలు, అలాగే సైడ్కి కృష్ణుని రాధాకృష్ణుల ఫోటో పెట్టారు. సో లైటింగ్తోని. సో మేమైతే యూటర్న్ తీసుకొని వచ్చి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సో మొత్తం రోడ్ అంతా డెకరేట్ చేసారు. సో చూడడానికి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ అవుతున్నారు. మేమైతే వెళ్ళిపోతున్నాము. దిగక తప్పలేదు. సో దిగి లోపలికి వెళ్ళైతే చూసిన వినాయకుడైతే సూపర్ ఉంది. ఎందుకంటే పక్కకున్న నెమలి అయితే బాగా నచ్చింది. కృష్ణుని రూపంలో ఉన్న వినాయకుడు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫొటోస్ దిగుతున్నారు. సో ఇక్కడ ఎల్లంగా ఫ్లెక్సీ చూసిన అనమాట. మీద 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని ఉంది. మళ్ళీ వెళ్ళిపోయాము. సో వేరే దగ్గర ఒక చోట ఆగినాము. సో అక్కడనైతే అయ్యవారు పూజ చేస్తున్నారు కాబట్టి రష్ ఉండే. ఎక్కువసేపు ఆక మళ్ళీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము వేరే ప్లేస్కి. సో వెళ్తూ ఉంటే నైట్ ఒక అట్లనే వెళ్తున్నాము. నవరాత్రులు కాబట్టి రోడ్ అయితే ఖాళీ లేదు. మొత్తం లైటింగ్స్తో వెళ్ళిపోతూ ఉంది. అలాగే వినాయకుల నవరాత్రులు కాబట్టి మొత్తం సౌండ్స్తో ఎక్కడ చూసినా వినాయకుల మండపం దగ్గర జనాలే ఉన్నారు. సో ఇదన్నమాట ఒకటి మేము చూసిన వినాయకుడిలో. సో ఇక్కడైతే లోపల ఉంది. సో దిగలేము మేము. కొన్ని అయితే బయట నుంచే చూసుకుంటూ వచ్చినాము. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో అట్లనే వెళ్తూ ఉంటే బైపాస్లో ఒక వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు. సో అక్కడ నుంచి ఒక వినాయకుని దగ్గర ఆయనము బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బాగుందని చెప్పి. సో మహాసేన యూత్. సో పర్లేదు, లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకున్నాము. సో మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. డెకరేషన్ అయితే బాగుంది. మొత్తం చెట్లతోని ఒక న్యాచురల్గా చెట్లతోని గ్రీనరీ లాగా సెటప్ చేసారు. అలాగే వెనక వాటర్ వచ్చేలాగా కూడా చేసారు. వినాయకుని చిన్న పెట్టేసి డెకరేషన్ మాత్రం బ్యాక్గ్రౌండ్ది చాలా పెద్ద చేసారు. సో ఇక్కడ ఏంటంటే మరీ రివ్యూస్ తీసుకుంటున్నారు. సో అక్కడ రివ్యూ ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాము. సో కొన్ని అయితే వినాయకుల దగ్గర మేము లోపలికి వెళ్ళినాయి, బయట నుంచే విజిట్ చేసినాం అనమాట. సో ఒకటి ఫస్ట్ విజిట్ చేసింది బయట నుంచి. అక్కడ నుంచి మళ్ళీ చూసుకుంటూ జంబిగద్ది దాకానైతే వచ్చినాము. సో ఇక్కడనైతే మొత్తం లైటింగ్స్తోని చుట్టూ డెకరేట్ చేసారు. అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయినాయి వెళ్ళినాం కాబట్టి. జంబిగద్ద యువసేన అంట. సో జంబిగద్ద లోపల పెట్టారు వినాయకుడిని. సో బయట అయితే ఫొటోస్ ఇట్లా లైటింగ్తో డెకరేట్ చేసారు. సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము లోపలికి వెళ్ళలే, బయట నుంచే విజిట్ చేసినాం అనమాట. సో ఆగి ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాము. సో వెళ్ళిపోయే ముందు బ్యాక్ సైడ్ ఈ సైడ్ నరసింహస్వామి ఫోటో, అలాగే శ్రీరామ లక్ష్మణుల ఫోటో అయితే వచ్చినాము. వెళ్తూ ఉంటే సో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు వినాయకుడిని చూడడానికి. సో టవర్కి వెళ్ళే రూట్లో రైట్ సైడ్లో అయితే గల్లీ స్టార్టింగే డెకరేట్ చేసారు మొత్తం లైటింగ్స్తోని. సో గల్లీ కొంచెం చిన్న ఉందని చెప్పి మేము బయటకు వచ్చినాక అయితే వెళ్ళినాము. వెళ్ళిన వాళ్ళు చూసుకుంటూ వస్తారు. మొత్తం రెయిన్బో కలర్స్ థీమ్లు అయితే రోడ్డు మొత్తాన్ని డెకరేట్ చేసారు. సో నైట్ అయితే వ్యూ చాలా బాగుంది రోడ్డు మొత్తం. సో స్టార్టింగ్ నుంచి మండపం దాకా డెకరేట్ చేసారు మొత్తం. సో చూసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
సో మేము వెళ్ళే టైంకి అక్కడ అయితే వెళ్ళలే, ఎందుకంటే వినాయకుని పూజ జరుగుతుంది, పంతులు పూజ చేస్తున్నారు కాబట్టి. భగత్ సింగ్ యూత్ అంట ఇది. సో డెకరేషన్ అయితే మస్తుంది. సో చిన్నపిల్లలతో సహా అందరు ఇంకా వస్తూనే ఉన్నారు ఆ టైంకైనా అని. అక్కడ నుంచి వేరే గల్లీకి వెళ్ళినాము. సో స్టార్టింగ్ నుంచి వాళ్ళ మండపం దాకా మొత్తం డెకరేట్ చేసారు. కాకపోతే నేను వినాయకుని తీయలేకపోతుంది, ఎందుకంటే జనాలు ఉండే చాలా వెళ్ళంగా వెళ్ళేటప్పుడు. సో అట్లనే లోపలికి ఇంకో ముందు ఒక వినాయకుడు ఉంది కదా అని చెప్పి సో అది చూసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే వెళ్ళి ముందైతే ఇక్కడున్న ముందున్నగా బృందావన్ యూత్ గణేష్ అయితే చూసి, సో అక్కడ నుండి చూసి మళ్ళీ తాగి చూసి రిటర్న్ అయినాం అక్కడ నుంచి. అక్కడ నుంచి రిటర్న్ అయ్యే టైంలో ఇంతకుముందు చెప్పినా కదా తీయలే అని. సో అక్కడ మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో తీసుకున్న వీడియో ఇది. సో అప్పటికి ఖాళీ అయ్యారు జనాలు. ఇంకా చిన్న షటర్లో చిన్నగా వినాయకుడిని పెట్టుకున్నారు. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే చేతితోనే చేసారు వీళ్ళు, హ్యాండ్తోని. సో ఫ్లవర్ మీద బటర్ఫ్లై, అలాగే ఈ ఫ్లవర్ అయితే మొత్తం పేపర్స్తోనే చేసారు. కింద ఫ్లవర్స్ ప్లాస్టిక్ అనుకుంటా, కాకపోతే మొత్తం ఈ వినాయకునికి అట్రాక్షన్ మొత్తం ఆ ఫ్లవర్తోనే వచ్చింది. చిన్నపిల్లలైనా కానీ వీళ్ళ క్రియేటివిటీ చాలా బాగుంది. సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళినాం వేరే ఎక్కడికి వెళ్తే. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పూజలే జరుగుతున్నాయి ఆ టైంలో వినాయకుని దగ్గర. సో అట్లా చూసుకుంటూ దేవశ్రీ గార్డెన్కి అయితే వచ్చినాము. సో ఇదన్నమాట దేవశ్రీ గార్డెన్లో ఉన్న వినాయకుడు. సో ఇక్కడైతే పూజ అయిపోయింది మేము వెళ్ళే టైంకి. కొంటూ అయితే వచ్చినాము. సో ఇక్కడ దేవశ్రీ గార్డెన్లో కూడా చూసి వెళ్తున్నాము. బయటికి వెళ్ళే టైంలో స్టార్టింగ్ చూపించిన కదా వీడియో, సో ఆ వినాయకుడు అపోజిట్లోనే ఉందన్నమాట. అందుకే నేను కొంచెం వీడియో తీసుకొని ఫోటో తీసుకున్నా, అప్పుడు కుదరలేదు. సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్తూనే ఉన్నాము, ఎక్కడ వినాయకుడు కనిపిస్తే అక్కడికి. ఇక్కడనైతే బయటకు వచ్చి వెళ్తున్న టైంలో ఈ వినాయకుని దగ్గరనైతే చాలామంది ఆగి మరి వీడియోస్ తీసుకుంటున్నారు. ఒక చిన్న పిల్లలాగా ఉందన్నమాట వినాయకుడు. సో అక్కడ నుంచి మళ్ళీ వేరే వినాయకుని దగ్గరికి వచ్చిన. ఇక్కడనైతే వినాయకుడిని అయితే నేను రీల్లో చూసి సో చూద్దామని వెళ్ళిన. సో లోపలికి వెళ్ళొచ్చో లేదా అని, కాకపోతే అప్పటికి పూజ అయింది అప్పుడే. సో అయిపోయింది కదా అని నేను ఫోన్ తీసుకొని మరీ వెళ్ళిన లోపల చూద్దామని. కాకపోతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ వాళ్ళు చేసిన కింద డెకరేషన్కి వినాయకుడు అయితే నైట్ టైంలో సూపర్ లుక్ ఉంది అసలు. మొత్తం పైన కింద వెనుక చందమామనైతే సూపర్ ఉంది. నైట్ టైం వ్యూ అయితే అసలు చెప్పలేము, అంత బాగుంది. నుంచి మళ్ళీ వేరే వినాయకుని దగ్గరికి వచ్చినాము చూద్దామని. సో ఇక్కడైతే అప్పుడే దీపారాధన జరిపారు 5th డేనే. సో మేము వెళ్ళేసరికి అయితే అయిపోయింది దీపారాధన. సో ఉన్న వాళ్ళు అయితే వీడియోస్ తీసుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళినాం అనమాట చూద్దామని. ముందుకు వెళ్తేనైతే రోడ్డు మీద ఉన్న డెకరేషన్ అయితే సూపర్ చేసారు. సో మేమైతే జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి లోపలికి వెళ్ళి చూద్దామని ఒక సైడ్కి బైక్ అయితే ఆపుకున్నాము. ఆపి లోపలికి అయితే వెళ్దామని చెప్పి వెళ్ళాం. రోడ్డు మొత్తం కవర్ చేసారు ఎంట్రన్స్ నుంచి. సో రావణ యూత్, సో ఆ ఎంట్రన్స్ మొత్తం ఆ రోడ్డు కవర్ చేసి ఈ లోపలనైతే సూపర్ ఉంది డెకరేషన్ అయితే. బయట ఎంత గ్రాండ్గా ఉందో లోపల అంత గ్రాండ్గా ఉంది. అలాగే వినాయకుడు కూడా అంతే గ్రాండ్గా ఉంది. సో పంచముఖ ఆంజనేయ వినాయకుడు అనమాట. డెకరేషన్కి ఈ వినాయకుడు కరెక్ట్గా సెట్ అయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. సో అక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తే మొత్తం వేసి పూజ చేసారు.
వచ్చి మళ్ళీ ఫైనల్గా అయితే మేము మొత్తం తిరిగి ధర్మశాల దగ్గర ఉన్న త్రిశూల్ యూత్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చినాము. మాకు తెలీదు ఇక్కడ మేము వచ్చేసరికి దాండియా ప్రోగ్రామ్ జరుగుతుంది, చుట్టూ మొత్తం క్లోజ్ చేసారు. సో లోపలికి వెళ్ళనీయకుండా. సో అక్కడ ఒక 2 minutes ఉండి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇది ఇవాళ మేము విజిట్ చేసిన వినాయకులు. కొన్ని వినాయకులు అయితే మిస్ అయినాయి, ఎందుకంటే మాకు టైం లేదు, అప్పటికే టైం చాలా నైట్ అయింది అని చెప్పేసి ఇక ఇంటికి వచ్చేసినాం అనమాట. సో ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.